ఇప్పుడు కనుక మనం మొక్కలు నాటి కాపాడుకోలేకపోతే రానున్న భవిష్యత్తులో డబ్బులు పెట్టి ఆక్సిజన్ సిలిండర్స్ గంటకు 250 రూపాయలు గాలి సరిపోదు రానున్న కాలంలో. ఇప్పుడు మొక్కలు నాటుకొని కాపాడుకోకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చదువుకొని మామూలుగా సబ్జెక్టు రాసుకోకుండా ఒకేసారి ఎగ్జామ్ కాడికి రాస్తే పాస్ అవుతామా? కాలేము. అదేవిధంగా ఇప్పటి మొక్కలు నాటుకొని కాపాడగలిగితే రానున్న భవిష్యత్తులో ఆక్సిజన్ సరిపోయి ఈ ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరం మొక్కలు నాటుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలా. అది మన ప్రతి ఒక్కరిపై బాధ్యత ఉందండి. అమ్మ నాన్నలు తిడతారు, వాళ్ళు తిడతారు, మొక్కలు నాటొద్దు, కోతులు వస్తున్నాయి అని నాటకుండా ఉండవద్దు. ప్రతి ఒక్కరం మొక్కలు నాటుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలా. ఇప్పుడు ఏమైందంటే మన బాడీలో ఏ ఒక్క అవయవం ఇబ్బంది అయినా కూడా డాక్టర్ కాడికి ఏదో ఒకటి చేయించుకుంటున్నాం. అదేవిధంగా కూతురు వస్తున్నాయి, ఇబ్బంది అవుతుందని మొక్కలు నాటుకోకుండా ఉంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందుకోసమని